ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई और विशालगढ़ के ऐतिहासिक किले पर మీకు విశాల్గఢ్ కిల్లా తెలుసు కదా మీకు, అది అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు. శివాజీ పోరాడింది వీరి మీదే, కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి. और विशालगढ़ के ऐतिहासिक किले पर अतिक्रमण हुआ और यह मुद्दा धर्म से नहीं जुड़ा बल्कि शासन की लापरवाही और एक वर्ग विशेष को नाराज ना करने की आदत के कारण पैदा हुआ समस्या है. अधिकारियों ने इसकी सुरक्षा क्यों नहीं की? मराठों द्वारा बनाए गए दुर्ग केवल वास्तुकला के नमूने नहीं है बल्कि भारत के संरक्षक, सनातन धर्म के संरक्षक है. इन किलों ने न जाने कितने सालों तक आक्रमणकारियों के और न केवल महाराष्ट्र के लिए बल्कि समूचे दक्षिण भारत के बीच हिमालय की तरह खड़े रहे और हमारे लाखों मंदिरों की रक्षा की. అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను.